మిత్ర ఆ కిడ్నాపర్స్ని కొడుతూ ఉంటాడనమాట. ఇక లక్ష్మి ఏమో వ్యాన్ వెనకాల ఉన్న బియ్యం బస్తాలు తీస్తూ ఉంటుంది. ఇక వ్యాన్ ఫ్రంట్ సైడ్ ఉన్న జున్ను లక్కీ ఇలా అనుకుంటూ ఉంటారు. జున్ను అంటాడనమాట లక్కీతోని, ఇక్కడి నుంచి కొండగుడి చాలా దగ్గరే లక్కీ, నడుచుకుంటూ వెళ్ళిపోదాము. మళ్ళీ అమ్మ నాన్న మనల్ని చూస్తే ఇంటికి తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ మొక్కు చెల్లించడం అవ్వదు అని చెప్పి జున్ను చెప్పడంతో సరే సరే అని చెప్పి లక్కీ అంటుంది. ఇక ఇద్దరు మెల్లగా వ్యాన్ దిగేసి ఇక నడుచుకుంటూ గుడి వైపు వెళ్తారనమాట. ఇక ఇటు పక్క లక్ష్మి ఏమో ఆ బియ్యం బస్తాలు అన్నీ తీసి ఇక వెనకాల ఉన్న వేరే పిల్లల్ని అందరినీ ఒక్కొక్కరిగా దింపుతుందనమాట. ఇక వ్యాన్లో లోపల చూస్తే అటు జున్ను లక్కీ ఇద్దరు కనిపించరు. ఇక ఈ మిత్ర కూడా ఇటు ఆ రౌడీల్ని ఫైట్ చేయగానే అదే టైంకి పోలీసులు వస్తారనమాట. ఇక పోలీసులు వాళ్ళ రౌడీల్ని పట్టుకుంటారు. ఇక మిత్ర కూడా వచ్చి చూడగానే వ్యాన్లో జున్నులకి ఇక్కడ లేరా అని చెప్పి లక్ష్మి అడగానే లేరు లేరు మరి ఎక్కడున్నారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి. ఇక అక్కడ ఎస్ఐ అంటారు, మీ పిల్లలు ఇందులో లేరా అండి అనగానే లేరు అని చెప్పి ఇక వాళ్ళు చెప్తారనమాట. ఇక అప్పుడు మిత్ర అడుగుతాడు, రే మా పిల్లలు ఎక్కడ్రా అని చెప్పి రౌడీలు కిడ్నాపర్స్ని అడగగానే ఇక కిడ్నాపర్స్ అంటారు, మీ పిల్లలు మాల వేసుకున్నారు కదండి, కొండగుడి వెళ్దామని చెప్పి అనుకున్నారు, మరి ఆ గుడికే వెళ్ళుంటారు మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పి కిడ్నాపర్స్ చెప్పడంతో ఇక అప్పుడు ఎస్ఐ అంటారు, సరే అండి మీరు ఆ గుడి దగ్గర చూడండి, వీళ్ళ పని మేము పోలీస్ స్టేషన్లో పడతాము అని చెప్పి అంటారు. మరోపక్క ఇక జున్నులకి నడుచుకుంటూ నడకదారి గుడికి వెళ్తారనమాట. గుడికి మోస్ట్లీ రీచ్ అయిపోయి ఇక అక్కడున్న పంతులు గారికి మేము ఆంజనేయ స్వామి మొక్కు తీర్చా నా దగ్గర ముడుపు ఉంది అని చెప్పి ముడుపు ఇస్తారనమాట. ఇక స్వామివారికి సమర్పిస్తారు. ఇక అప్పుడు పంతులు గారు అంటారు, మీ మనసులో ఉన్న కోరిక ఆంజనేయ స్వామికి చెప్పుకోండమ్మా అని చెప్పి అన్నంతో ఇటు జున్నులకి ఇలా మొక్కుకుంటూ ఉంటారు. మా అమ్మ నాన్న ఎప్పటికీ కలిసే ఉండాలి, ఆ మనిషి ఎప్పటికీ మా అమ్మ నాన్న మధ్యలోకి రాకూడదు అని చెప్పి జున్నులకి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇటు పక్క లక్ష్మి అలాగే మిత్ర ఇక కొండగుడికి వాళ్ళు కూడా వస్తూ ఉంటారనమాట. ఇక వెనకాలే ఇటు మనీష కూడా మెల్లగా తను కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది గుడికి. ఇక ఇటేమో మిత్రలక్ష్మి మొత్తానికి పిల్లలు మొక్కు తీర్చుకున్నాక చూస్తారనమాట. ఇక లక్ష్మి గబగబా వచ్చి పిల్లలిద్దరికీ ముద్దు పెడుతుంది. ఏంటి అసలు నాకు చెప్పకుండా అలా వెళ్ళిపోయారేంటి, మీకోసం మేము ఎంత కంగారు పడ్డాము, ఎంత బాధపడ్డాం, ఎంత వెతికాం తెలుసా అని చెప్పి అనగానే అప్పుడు జున్ను, నీకోసమే అమ్మ, నీకోసమే మేము ఆంజనేయ స్వామికి మొక్కుకున్నాము, ఆ మనీషాని నాన్న పెళ్లి చేసుకోబోతున్నారంట కదా, మీ ఇద్దరు విడిపోబోతున్నారంట కదా అని చెప్పి పిల్లలిద్దరు చెప్తూ ఉంటే, మీకు ఇదంతా చెప్పింది ఎవరు అని చెప్పి మిత్ర అడుగుతాడు. దేవి అని నాన్నమ్మ చెప్పింది మాకు, మేము ఇక మా లక్ష్మీ అమ్మని వదిలేయాలంట, అమ్మ నేను ఇక నిన్ను అమ్మ అని కూడా పిలవకూడదంట, ఆ మనీషానే పిలవాలంట అని చెప్పి లక్కీ చెప్తూ ఉంటుంది. ఇక జున్ను ఏమో, నాన్న ఇన్ని సంవత్సరాలు నీకు దూరంగానే ఉన్నాము అమ్మ నేను, ఇప్పుడు మళ్ళీ మేము దూరం అవ్వాలా, మీకు దూరంగా ఉండలేం నాన్న, ప్లీజ్ నాన్న అమ్మను వదలొద్దు అని చెప్పి జున్ను చెప్తూ ఉంటాడు. ఇక ఇటు మిత్ర కూడా జున్నుని హక్ చేసుకుంటాడు. లేదు నాన్న మిమ్మల్ని అసలు వదలను, మీ అమ్మను వదిలే పరిస్థితే లేదు, మీ అమ్మ నా ప్రాణం, ఇక నా ప్రాణాన్ని నేను వదులుకుంటానా చెప్పు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక లక్కీ కూడా అంటుంది, నాన్న నాకు జున్ను కావాలి, నువ్వు కావాలి, అమ్మ కావాలి, మనం నలుగురు ఉండాలి ప్లీజ్ అని చెప్పి లక్కీ కూడా బతిమాలుతూ ఉంటుంది. అప్పుడు ఇక మిత్ర అంటాడు, లేదు నాన్న మీ అమ్మను వదిలే ప్రసక్తే లేదు, అసలు నేను మనిషిని పెళ్లి చేసుకుంటానని ఎవరు చెప్పారు, మనిషికి న్యాయం చేస్తానని చెప్పాను అంతే, మనిషిని పెళ్లి చేసుకునేదే లేదు, నీకు ఒకరే నాన్న ఒకరే అమ్మ, జీవితాంతం ఇంకింతే, మనీషా కాదు కదా ఏ ఎవ్వరు కూడా మా ఇద్దరి మధ్యలో రాలేరు అని చెప్పి మిత్ర చెప్పడంతో ఇక ఆ మాట విన్న మనీషా, అంటే మరి నాకు న్యాయం చేస్తానన్నావు కదా మిత్ర, నా పరిస్థితి ఏంటి అని చెప్పి మనీషా నిలదీస్తుందనమాట మిత్రని. ఇక పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి పక్కకెళ్ళి మాట్లాడదామని చెప్పి మిత్ర లక్ష్మి ఇటు మనీషా పక్కకెళ్ళి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పు మిత్ర నాకు న్యాయం చేస్తానన్నావు కదా చెప్పు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, ఇద్దరికి న్యాయం చేస్తానన్నాను, ఇప్పుడు నీకు ఎప్పుడు చెప్పాను నేను పెళ్లి చేసుకుంటానని, నీకు న్యాయం చేస్తాను అన్నానంటే నేను పెళ్లి చేసుకుంటానని అర్థం ఎలా వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర. మరి నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమే కదా న్యాయం, ఇంకా అంతకుమించి నువ్వు న్యాయం చేసేది ఇంకేముంటుంది అని చెప్పి మనీషా అడుగుతుంది. అప్పుడు మిత్ర అంటాడు, నేను న్యాయం చేస్తానన్నాను అంటే ఏంటి, నాకు ఆల్రెడీ వైఫ్ ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, నేను లక్ష్మిని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు, నేను న్యాయం చేస్తానన్నది నీ కడుపులో బిడ్డకి నేను ఫాదర్గా ఉంటాను, ఆ తర్వాత నీకు డెలివరీ అయిపోయాక నీ బిడ్డ బాధ్యత నేను తీసుకుంటాను, ఇక అలాగే నీకు ఒక మంచి భవిష్యత్తు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను, నీకు ఒక మంచి ఫ్యూచర్ ఉండేలా చూస్తాను, ఇదే నా ఆలోచన నిర్ణయం అని చెప్పి మిత్ర చెప్పడంతో మిత్ర ఆలోచన తెలిసి ఇక మనీషా షాక్ అవుతుంది. ఇక లక్ష్మి అంటుంది, ఏంటి మనీషా మిత్రగారు ఏది చెప్పినా నువ్వు వింటావు కదా, ఇది కూడా మిత్రగారు నీ మంచిగా చెప్తున్నారు, మిత్రగారు మీరు చెప్పాల్సింది చెప్పారు కదా ఇక రండి అని చెప్పి ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇక మిత్ర కూడా లక్ష్మి మనీషా చేపట్టుకుని రా మనీషా ఇంటికి వెళ్దాం అనగానే ఇక మనీషా కోపంగా నేను తర్వాత వస్తాలే అని చెప్పి మిత్ర చేపట్టుకుంటాడు అనమాట. ఇక విదిలించుకొని ఉంటుంది. ఇక మనీష అక్కడే ఉన్నంతో మిత్ర కూడా వెళ్ళిపోతాడు ఇంటికి. ఇక మనీష కోపంగా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఏంటిది నా ప్లాన్ మళ్ళీ ఫ్లాప్ అయిపోయింది, మళ్ళీ లక్ష్మి చేతిలో ఓడిపోయాను అని చెప్పి చాలా బాధపడుతూ ఇరిటేట్ అవుతూ ఉంటుంది.
మరోపక్క ఇంట్లో టెన్షన్ పడుతూ ఉంటారు. ఇటు జయదేవ్, జాను అలాగే వివేక్. అప్పుడే వివేక్కి ఫోన్ కాల్ వస్తుందనమాట. అప్పుడే దేవ్యాని కూడా మాటలు వింటూ ఉంటుంది. అవునా అన్నయ్య వస్తున్నారా, సరే అయితే అని చెప్పి అనగానే, ఏమైందండి పిల్లలు దొరికారా అని చెప్పి జాను అడుగుతుంది. పిల్లలు క్షేమంగా ఉన్నారంట, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకున్నారంట అని చెప్పి అనగానే, ఆంజనేయ స్వామి దయ వల్లే పిల్లలు క్షేమంగా ఉన్నట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఇక వివేక్ అంటాడు, ఆంజనేయ స్వామి వల్ల ఆ అన్నయ్య వదిన ఎప్పుడు కలిసే ఉండాలి, పిల్లలు కూడా వాళ్ళు క్షేమంగా ఉండాలి అని చెప్పి వివేక్ అనుకుంటూ ఉంటాడు. ఇక పిల్లలు క్షేమంగా ఉన్నారా అని చెప్పి ఇక ఇక ఇదంతా వింటుంది కదా దేవి అని పక్కకు వచ్చి మనీషాకు ఫోన్ చేస్తుంది. హలో మనీషా ఎక్కడున్నావు అని చెప్పి అనగానే, ఆంటీ నేను ఓడిపోయాను మళ్ళీ ఆ లక్ష్మి చేతిలో మళ్ళీ ఓడిపోయానంటీ, మిత్ర నన్ను పెళ్లి చేసుకోడంట ఆంటీ అనగానే, అదేంటి నీకు న్యాయం చేస్తా అన్నాడు కదా అని చెప్పి దేవ్యాని అంటుంది. మిత్ర తన మనసులో ఉన్నది మొత్తం చెప్పేశాడంటీ, నాకు న్యాయం చేస్తాను అంటే నా బిడ్డకి తన ఫాదర్గా ఉంటాడంట, నాకు వేరే పెళ్లి చేస్తాడంట, అదంట తన న్యాయం. అసలు నేను బ్రతికి ఉపయోగం ఏంటంటీ, మిత్రని నేను కోల్పోయానంటీ, నేను చచ్చిపోతానంటీ అని చెప్పి మనీష అంటూ ఉంటే, అప్పుడు దేవ్యాని అంటుంది, అయ్యో మనీష నువ్వు ఇప్పటికీ మిత్ర కోసం ఎన్నిసార్లుగా ట్రై చేసి ఉంటావు, మళ్ళీ ట్రై చేయి అనగానే, ఇంకెన్నిసార్లు ఆంటీ, మిత్రకి నా మీద అసలు ఇంట్రెస్టే లేదు, ఇక నేను ట్రై చేసే ఉపయోగం ఏంటి అని చెప్పి మనీష అంటుంది. సరే మిత్రకి ఇంట్రెస్ట్ లేదు, కానీ నీకైతే మిత్ర మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, నువ్వు మళ్ళీ ట్రై చెయ్యి, ఏదో ఒక దారి దొరకపోదు అని చెప్పి దేవ్యాని చెప్తూ ఉంటుంది. ఇక దేవ్యాని అలా చెప్పినా కూడా మనీష ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తుంది. ఇక దేవ్యాని అనుకుంటుంది, ఇదేంటి ఈ మనీష ఏదో ఇప్పుడే కొత్తగా లక్ష్మి చేతిలో ఓడిపోయినట్టు మాట్లాడుతుంది, ఎన్నిసార్లు ఓడిపోలేదు అని చెప్పి దేవ్యాని అనుకుంటుంది. మరోపక్క వివేక్ ఏమో జాను వాళ్ళ ఫ్రెండ్ మెడికల్ షాప్ ఉంటుంది కదా, ఆమె దగ్గరికి వెళ్తారు. హాయ్ అండి అని చెప్పి పలకరిస్తే, మా జాను ఎలా ఉందండి, నిజంగా మీలాంటి హస్బెండ్ దొరకడం మా జాను అదృష్టం అనగానే, అదే ఉందిలేండి, మీరు ఆ ట్యాబ్లెట్స్ మళ్ళీ ఇస్తారా అనగానే, మళ్ళీ ఏమైనా టెస్ట్ చేయించారా అని చెప్పి ఆవిడ అడుగుతుంది. ఇంకా ఏం టెస్ట్ చేయించలేదండి, ఒక 1 మంత్ అయ్యాక మళ్ళీ ఏమైనా టెస్ట్ చేయించాలి, ఆ ట్యాబ్లెట్స్ కోసం వచ్చాను, మీరు ఎప్పటికీ జానుకు మాత్రం విషయం చెప్పకండి అని చెప్పి అలా చెప్తూ ఉంటాడనమాట వివేక్. అప్పుడే అటువైపుగా కారులో వెళ్తున్న మనీష ఆగి, ఇక ఏదో జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇక వివేక్ ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు వెంటనే వస్తుందన్నమాట మనీష అక్కడికి. ఇప్పుడే వివేక్ వచ్చి ట్యాబ్లెట్స్ ఏవో తీసుకొని వెళ్ళాడు కదా, అవి ఏ ట్యాబ్లెట్స్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనీష. అప్పుడు ఆ మెడికల్ షాప్లో ఆవిడ అంటుంది, అయినా మీరెవరండి, మీకెందుకు నేను చెప్పాలి అనగానే, అంటే ఏం లేదు వివేక్కి నేను వదినవుతాను అని చెప్పి అనగానే, ఓ అవునా, ఆ ట్యాబ్లెట్స్ ఎవరు వాడతారు అనగానే, ప్రెగ్నెన్సీ కోసం వాడతారండి అనగానే, అవునా సరే ఒకసారి ట్యాబ్లెట్స్ ఇస్తారా చూస్తాను అనగానే, సరే అని చెప్పి ఇక ఆవిడ ఆ ట్యాబ్లెట్స్ ఏదైతే వివేక్ తీసుకెళ్ళాడో ఆ ట్యాబ్లెట్ షీట్ ఇస్తుందనమాట మనీషాకి. ఆ తర్వాత ఇక వెంటనే మనీష ఇక షాప్లో వేరేది అది చూపించండి అని చెప్పి ఆ జాను ఫ్రెండ్ని డైవర్ట్ చేస్తుంది. ఇక ఆవిడ అటు తిరిగి మనీష చెప్పినవి తీస్తూ ఉంటే, ఇక అప్పుడే మనీష తన ఫోన్ నుంచి ఆ ట్యాబ్లెట్స్ ఫోటో తీసేస్తుంది. ఏమీ అక్కర్లేదులేండి మళ్ళీ వస్తాను అని చెప్పి మనీష అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయి, తన డాక్టర్ ఉంటుంది కదా ఎవరైతే సపోర్ట్ చేస్తుందో ఫేక్ ప్రెగ్నెన్సీ గురించి, ఆవిడకి ఫోన్ చేసి, నీకు ఒక ట్యాబ్లెట్ ఫోటో పంపించాను దేనికో చెప్పు అనగానే, ఇది 3 months కోర్సు లేడీస్కి ఇస్తారు, ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఏమైనా ఉంటే లేడీస్కి ఇస్తారు అనగానే, అవునా ఓకే థ్యాంక్స్, నాకు చాలా హెల్ప్ చేసావు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మనీష. జాను భలే దొరికావు లక్ష్మి, ఈసారి ఖచ్చితంగా మిత్ర నేను పెళ్లి చేసుకుంటాను చూడు జానును ఉపయోగించుకొని అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది మనీష. ఇక పిల్లలిద్దరూ నిద్రపోతూ ఉంటారనమాట రూమ్లో. ఇక లక్ష్మి ఏమో బాధపడుతూ ఏడుస్తూ, పిల్లల కాళ్ళు నడిచి చెప్పులు లేకుండా బొబ్బలేకపోయాయి అని చెప్పి క్రీమ్ రాస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక పాదాలని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి. అప్పుడే మనీష వచ్చి, ఆ పాదాలని నువ్వు నీ నెత్తి మీద పెట్టుకున్నా తప్పులేదులే లక్ష్మి అనగానే, అప్పుడు మనీషతో అంటుంది లక్ష్మి, మళ్ళీ సిగ్గు లేకుండా ఎంత బాగా వచ్చావు ఇంటికి, నీ ప్లేస్లో వేరే ఏ ఆడదున్నా సిగ్గుతో ఇంటికే వచ్చేది కాదు అనగానే, మిత్ర విషయంలో సిగ్గు అవి నాకేమీ లేవు, అన్నీ పక్కన పెట్టేస్తాను, మిత్ర కోసం నేను చావనైనా చేస్తాను అని మనీష అంటూ ఉంటే, నువ్వు చచ్చిపోయే రకం కాదు, చంపే రకంలే, నీ గురించి నాకు తెలీదా అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. అప్పుడు మనీష, నా గురించి ఎందుకెళ్ళే కానీ నీ చెల్లి పాపం ప్రెగ్నెన్సీ కోసం ఇబ్బంది పడుతుంది, ట్యాబ్లెట్స్ వాడుతుంది తెలుసా నీకు అనగానే, ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, పాపం నీ మరిది కూడా నీ జానులో ఉన్న లోపాన్ని కవర్ చేయడానికి బాగానే నాటకం వేస్తున్నాడు అనగానే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నా చెల్లిలో ఏ లోపం లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. అప్పుడు మనీష, ఓ నీకేమీ తెలిసినట్టు లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడే వివేక్ అటువైపుగా వస్తాడు. రా వివేక్, మీ వదినికి చాలా డౌట్స్ ఉన్నాయి, వచ్చి క్లారిఫై చేయి అని చెప్పి మనీష అంటూ ఉంటే, వివేక్ అక్కడికి వస్తాడు. మరి లక్ష్మి అడుగుతుందా లేదా, మరి వివేక్ నిజం చెప్తాడా ఇప్పటికైనా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.